Last class we have seen what are the different system representations, how to design an embedded digital signal processing system, and what are the internal blocks of that. We have seen signal adders, multipliers, constant multiplier, delay, advancement. We have seen such type of basic building blocks of the digital signal processing system. Now in today's class మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చాను. లాస్ట్ క్లాస్ సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ మీ, ఐ విల్ క్లారిఫై ఇట్. ఓకే, ఇన్ టుడేస్ క్లాస్ వీ విల్ సీ because see this entire course is digital signal processing. This entire course is on the digital signal processing. అంటే మనం ప్రాసెస్ చేసే సిగ్నల్ డిజిటల్ సిగ్నల్ అండి. ఇట్ ఈస్ నాట్ అనలాగ్ సిగ్నల్. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ ఆర్ దేర్. అనలాగ్ సిగ్నల్, discrete signal and digital signal. Okay, now in our course we are working on the digital signal. And digital signal ante generally most of the signals in the nature they are analog in analog in their characteristics. Analog ante మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదండి, కంటిన్యూయస్ టైం సిగ్నల్, డిస్క్రీట్ టైం సిగ్నల్ అని మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్స్. ఆ క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్స్లో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏమి? కంటిన్యూయస్ టైం సిగ్నల్, డిస్క్రీట్ టైం సిగ్నల్. ఆ కంటిన్యూయస్ టైం సిగ్నల్నే మనం అనలాగ్ సిగ్నల్ కూడా అని చెప్పొచ్చండి, అనలాగ్ సిగ్నల్. అదేవిధంగా డిస్క్రీట్ సిగ్నల్ ఉంది కదండి, ఆ డిస్క్రీట్ సిగ్నల్ను మనం కనుక క్వాంటైజ్ చేస్తే, క్వాంటైజేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంది, ఐ విల్ టెల్ యూ దాట్. ఆ క్వాంటైజేషన్ చేసిన తర్వాత వచ్చే సిగ్నల్ని డిజిటల్ సిగ్నల్ అంటాం. ఓకే, సో దేర్ ఫార్ వాట్ ఎవర్ వీఆర్ processing, that signal is a digital signal, not analog signal. That's what you have to remember. The processing of the signal takes place in the digital, okay, not in the analog form. That is what we are going to see now. So how to convert an analog signal to a digital signal, that's what we are going to see now. Analog signal ni endukante most of the voice signal is analog signal, and normally you take any temperature, it is analog signal. So heart beating, if you take that pulses, they are also analog. So most of the signals are analog in nature. అయితే మనకు అనలాగ్ సిగ్నల్ని డైరెక్ట్గా మనం డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్కి ఇవ్వలేము. డైరెక్ట్గా ఇన్పుట్ అనలాగ్ సిగ్నల్ తీసుకెళ్ళి డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్కి ఇవ్వలేమండి. ఎందుకనంటే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ కెన్ ఓన్లీ ప్రాసెస్ డిజిటల్ సిగ్నల్, నాట్ అనలాగ్ సిగ్నల్. కాబట్టి మనం డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్కి సిగ్నల్ని అప్లై చేయాలంటే ఇట్ మస్ట్ బి ఏ డిజిటల్ సిగ్నల్, ఇట్ మస్ట్ నాట్ బి అన్ అనలాగ్ సిగ్నల్. దట్ సిగ్నల్ విచ్ యూ గివ్ టు ద డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ మస్ట్ బి ఏ డిజిటల్ సిగ్నల్. అయితే ఈ అనలాగ్ సిగ్నల్ని డిజిటల్ సిగ్నల్గా కన్వర్ట్ చేయాలనంటే వీ హ్యావ్ టు యూజ్ ఏ శాంప్లింగ్. ఓకే, శాంప్లింగ్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ బ్లాక్. శాంప్లర్ అని ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే శాంప్లింగ్ చేస్తుంది. వాట్ ఈజ్ శాంప్లింగ్? శాంప్లింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ an analog signal to a discrete time signal. Okay, that is what is sampler performs. Okay, sampler is an electronic circuit. It is a circuit. Inside you will have a circuit. It is an electronic circuit which converts a given analog signal. Ikkada A undi kada, A for analog. Okay, analog signal, it converts into a discrete time signal. Okay, so what is sampling? This is the conversion of a continuous time signal into a discrete time signal obtained by taking samples of continuous time signal at discrete time instants. Okay, so thus if xa of t is the input to the sampler, ikkada xa of t undi kada, if it is a input to the sampler, the output is xa of nts. Okay, so that is also x of n, where t is called the sampling interval. క్యాపిటల్ టీ ఉంది కదండి, సో దట్ టీ ఈజ్ కాల్డ్ శాంప్లింగ్ ఇంటర్వెల్. అంటే మనం ఎంత టైం తర్వాత శాంపుల్ తీసుకుంటున్నాం. శాంపుల్ అంటే ఏంటంటే, సో ఎ పార్ట్ ఆఫ్ ద సిగ్నల్. ఓకే, హౌ మచ్ అమౌంట్, ఎట్ హౌ మచ్, ఇట్ మీన్స్ ఎట్ వాట్ టైమ్ యు ఆర్ పీరియాడికల్లీ టేకింగ్ ద శాంపుల్ వాల్యూ. ఎగ్జాంపుల్ సి, ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఒక శాంపుల్ తీసుకున్నాము.
At t is equal to 1 microsecond, we take another sample. At 2 is equal to 2 microsecond, we'll take another sample. Like that, sampling is nothing but it is the process of converting a continuous signal or otherwise analog signal into a discrete time signal. అది ఎవరు చేస్తారు అని అంటే సాంప్లర్. ఓకే, ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ స్విచ్. దాని సాంప్లర్ లోపల ట్రాన్సిస్టర్ ఉంటుందండి. సో వాట్ ద ట్రాన్సిస్టర్ విల్ డూ ఈస్ ఇట్ closes and open. It close and open according to the input signal frequency. So therefore, sampler converts a continuous time signal to discrete time signal. అయితే మీకు కొన్ని ఇంతకుముందు ఎగ్జామ్స్లో డిఫైన్ వాట్ ఈజ్ ఎ సాంప్లింగ్, లైక్ దట్ యు గాట్ ఎ క్వశ్చన్ ఫర్ 2 మార్క్స్ అని. దానికి మీరు ఆన్సర్ ఏం రాయాలి? సాంప్లింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ అన్ అనలాగ్ సిగ్నల్ ఇంటూ ఎ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్. ఓకే, సో XA of t is the analog signal, xn is the discrete time signal. Okay, like that you have to explain, okay, for 2 marks. And like that you will get a, so in the so I hope I think in last in 2018 it was given for 2 marks. Define what is a sampling. Sampling is the process of converting a continuous time signal or analog signal into a discrete time signal using a sampler. Okay, that is what is the first block. ఈ మొత్తం ఏంటంటే these are the basic building blocks of analog to digital conversion. ఓకే, శాంపుల్స్ మనకి డిస్క్రీట్ టైమ్ సిగ్నల్ అని ఉంది కదా. ఆ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్ అంటే మనం క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్స్ చూసినాం కదా. ఫస్ట్ కంటిన్యూస్ టైమ్ సిగ్నల్, డిస్క్రీట్ టైమ్ సిగ్నల్. ఇక్కడేమో కంటిన్యూస్ సిగ్నల్ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి డిస్క్రీట్ సిగ్నల్గా మారిపోతుందండి. అంటే శాంపుల్స్ వస్తాయి. మనం చూసినాం కదా డిస్క్రీట్ టైమ్ సిగ్నల్. సచ్ టైప్ ఆఫ్ సిగ్నల్ యూ విల్ గెట్ హియర్. ఆఫ్టర్ దట్ యూ విల్ హ్యావ్ ఎ క్వాంటైజర్. What is quantizer? Quantizer gives you discrete amplitudes. Okay, discrete amplitudes. ఆల్రెడీ సాంప్లర్ ఏం చేస్తుందంటే కంటిన్యూస్ టైం యాక్సెస్ కాస్త డిస్క్రీట్ టైమ్స్కి కన్వర్ట్ చేస్తుందండి. ఈ క్వాంటైజర్ ఏం చేస్తుందంటే క్వాంటైజర్ గివ్స్ ఏ నియరెస్ట్ డిజిట్ వాల్యూ టు ద అప్రాక్సిమేటెడ్ ఫ్రాక్షనల్ వాల్యూ. సపోజ్ మనం శాంప్లింగ్ చేసినప్పుడు ఒక శాంపుల్ వాల్యూ 2.5 వోల్ట్ 2.6 వోల్ట్స్ వచ్చింది అనుకోండి. దెన్ ఈ క్వాంటైజర్ ఏం చేస్తుందంటే ఆ 2.6ని 3 వోల్ట్స్ చేస్తుందండి. అదేవిధంగా ఇంకొక శాంపుల్ 2.1 వోల్ట్ వచ్చింది అనుకోండి, దాన్ని 2 వోల్ట్స్ చేసుకుంటుంది. అంటే మనకి ఈ ఫ్రాక్షనల్ వాల్యూస్ని రౌండెడ్గా ఇంటీజర్ వాల్యూస్గా కన్వర్ట్ చేస్తుందండి. అంటే దాని అర్థం ఏంటంటే ఇట్ డిస్క్రిటైజెస్ ద యాంప్లిట్యూడ్ యాక్సిస్. మనం చెప్పుకున్నట్టు టైమ్ యాక్సిస్ మీదేమో టైం రిప్రజెంట్ చేస్తాం ఎక్స్ యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీద ఏమో యాంప్లిట్యూడ్ రిప్రజెంట్ చేస్తామండి. ఈ వై యాక్సిస్ మీద ఉండే కంటిన్యూస్ యాంప్లిట్యూడ్స్ని డిస్క్రీట్ యాంప్లిట్యూడ్స్గా మారుస్తుంది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద క్వాంటైజర్. క్వాంటైజర్ మేక్స్ ద కంటిన్యూస్ యాంప్లిట్యూడ్స్ ఇంటూ discrete amplitudes of the discrete time signal. Quantizer is a system, it is a block or otherwise it is a device which what you can say the which rounded which whatever the input value it takes that continuous input signal means continuous input value amplitude and it makes the discretization of the input sample value. Okay, that is what is a quantizer. Are you clear what I am saying? Quantizer లో మనకి ఇన్పుట్ సిగ్నల్స్ డిస్క్రీట్ పల్సెస్. ఆ డిస్క్రీట్ యాంప్లిట్యూడ్స్ ఎట్లుంటాయి? ఇట్ మే బి ఎనీ వాల్యూ, ఇట్ కెన్ బి ఎనీ వాల్యూ 2.1 వోల్ట్ 2.2 3 4 5 6. అంటే మనం సపోజ్ ఒక ఇన్పుట్ సిగ్నల్ -5 to +5 ఉందనుకోండి, మనకు వచ్చే శాంపుల్స్ కూడా ఎట్లుంటాయంటే ఫ్రమ్ -5 to +5 యూ విల్ గెట్ ద శాంపుల్స్. సపోజ్ ఇఫ్ యూ గెట్ ఎ శాంపుల్ లైక్ 2.3 వోల్ట్స్, ఒక శాంపుల్ తీసుకున్నప్పుడు 2.3 వోల్ట్స్ హైట్తో ఒక శాంపుల్ వచ్చిందంటే దాన్ని ఏం చేస్తుందంటే 2 వోల్ట్స్గా కన్వర్ట్ చేసుకుంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ డిస్క్రిటైజేషన్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్స్. యాంప్లిట్యూడ్ని కూడా డిస్క్రీట్ చేస్తుందండి, కంటిన్యూస్ యాంప్లిట్యూడ్ని డిస్క్రీట్ చేస్తుంది. అట్లానే సమ్ 3.6 వోల్ట్స్ ఉందనుకోండి, ఆ 3.6 నెక్స్ట్ డిజిట్ ఏమి? నియరెస్ట్ డిజిట్ 4 కదా. సో దేర్ ఫర్ దట్ 3. whatever the values of sample, so it discretizes to its nearest integer value. Okay, that is what happens in the quantizer. I hope you are clear that quantized sample is represented by xq of n. Okay, xq of n, q for quantized. It is a quantized signal, it is a unquantized signal, simply it is a discrete time signal.
and this is the xq of n is the quantized signal. ఓకే, ఈ క్వాంటైజ్డ్ సిగ్నల్ సపోజ్ మనకి 2 వోల్ట్స్ వచ్చింది అనుకోండి, ఈ xq ఆఫ్ n 2 వోల్ట్స్, ఇక్కడ యాక్చువల్లీ మీకు 2.3 వోల్ట్స్ ఉండొచ్చు, 2.1 వోల్ట్ ఉండొచ్చు, 2.4 వోల్ట్స్ ఉండొచ్చు. అయితే అప్ టు 2.5 వోల్ట్స్ ఆల్ ద శాంపుల్స్ ఆర్ టేకెన్ యాజ్ ఏ 2 వోల్ట్స్. వన్స్ 2.5 లేదా అబౌవ్ 2.5 ఉన్నాయనుకోండి, దాన్ని 3 వోల్ట్స్గా క్వాంటైజ్ చేసుకుంటుందండి. ఆ క్వాంటైజ్డ్ శాంపుల్స్ నౌ వీఆర్ హ్యావింగ్ హియర్ xq ఆఫ్ n ఇస్ ద క్వాంటైజ్డ్ శాంపుల్ వాల్యూ. ఈ క్వాంటైజ్డ్ శాంపుల్ వాల్యూ సపోజ్ యూ టేక్ ఇట్ యాజ్ 3 volts ఆర్ 3, దెన్ దట్ 3 ఈజ్ రిప్రజెంటెడ్ బై 0 1 1. మనకి బైనరీ రిప్రజెంటేషన్ ఉంటుంది కదండి. అంటే సపోజ్ 1 volt ఉందనుకోండి 0 0 1, 2 volts అంటే 0 1 0, 3 volts 0 0 1 1, 4 volts 0 1 0 0. అట్లా మ్యాక్సిమం మీరు మనం 5 to -5 to +5 అని చెప్తున్నాం కాబట్టి మ్యాక్సిమం 5 అంటే మనకి 3 digits సరిపోతాయండి. 3 digits అంటే మనం 0 నుంచి 7 వరకు రిప్రజెంట్ చేయొచ్చు బైనరీ. మీరు ఎస్టీఎల్ చదువుకుని ఉంటారు కదండి. సో బైనరీ రిప్రజెంటేషన్ ఫర్ ఏ వాల్యూ, ఫర్ ఏ గివెన్ సిగ్నల్. ఓకే, ఇఫ్ ద సిగ్నల్ వాల్యూ ఇస్ 3 volts, this coder, and what this actually it is also called encoder. So what this coder will do is it takes the input quantized sample, it gives you the corresponding binary digital value. Okay, suppose if the input is a 3 volts, it will give you 0 1 1, 0 1 1. If input is 2 volts, 0 1 0, like that it will give you. Example, they have taken 0 1 0 1 1. Okay, so therefore finally here it is analog signal. At the output of the A to D converter will have a digital signal. Clear? So therefore, so to convert an analog signal into a digital signal, we must perform sampling, quantization and encoding. These three are the internal blocks of the A to D converter. Okay, I hope you are clear, all of you. So sampling means what? It is converting a continuous analog signal or continuous time signal into a discrete time signal. Quantizer means, so it will discretize the amplitude axis. ఈ sampling అయిన తర్వాత కూడా amplitude axis continuous గానే ఉంటుంది. But once if it crosses the quantizer, then that quantization means that sample value is discretized into the nearest integer value. Like whatever I said, suppose 3.1 volt, it will make 3, 3.2 volts also 3, 3.6 volts 7, 4 volts, like that. Okay, finally taking this quantized sample value, it assign a binary values to the given input sequence or input signal. That is what is called a digital signal. Okay, now we can give this digital data to the microprocessor, digital signal processor. Okay, ఈ బైనరీ డేటాని మనం ఆ డిజిటల్ సిగ్నల్, నౌ యూ కెన్ గివ్ దిస్ డిజిటల్ సిగ్నల్ టు ద డిఎస్పి, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్. బట్ డైరెక్ట్గా ఈ అనలాగ్ సిగ్నల్ని ఇవ్వలేమని. అనలాగ్ సిగ్నల్ కెనాట్ బి రికగ్నైజ్డ్ బై ద డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్. ఓన్లీ డిజిటల్ సిగ్నల్ కెన్ digital signal processor can process only digital data, it cannot process the analog data. Okay, I hope you are clear about this one. Next, so this is what is a quantization. Okay, this is the conversion of a discrete continuous time valued signal into a discrete time discrete valued signal. Discrete valued in the sense amplitude axis also discrete. Okay, the value of each signal sample is represented by a value selected from a finite set of possible values. Okay, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మీకు, సో సపోజ్ ఇన్పుట్ కనుక సమ్ 2.3 volts ఉందనుకోండి, దాన్ని 3 voltsకే తీసుకుంటుంది క్వాంటైజర్. అండ్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 2.5 volts, suppose if the input is a 2.8, then the quantizer give you 3 volts. Okay, based on the some particular criterion, this quantizer performs quantization. Okay, that's what is about this one. Next, coding. In the coding process, each discrete value, that is xq of n, is represented by a b-bit binary sequence. Okay, based on the input analog level, so binary b bits, and b can be anything, it can be 1 2 3 4 5, it can be any number. Maximum మనం 2 numbers యూజ్ చేసి 4 levels రిప్రజెంట్ చేయొచ్చండి. 0 1 2 3 2 bits అయితే, అదే 3 bits అనుకోండి 0 to 7 అండి. ఓకే, 2 power 3 -1 7
means 7 values. Suppose by using 4 bits you can represent so 15 16 levels total. Okay, like that, based on the input voltage you decide how many number of bits you have to use. Okay, that is what is called coding. Next, we will see, this is also important one, frequency domain analysis of discrete time signals. Okay, suppose if x of n is a input sequence, x of n is some discrete sequence, y of n denotes the output sequence, and h of n denotes the unit sample response of the system. మనకి ఇంపల్స్ రెస్పాన్స్ అని చదివి ఉంటారు కదండి మీరు, ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్. సో ద ఫాలోయింగ్ దెన్ ఫ్రమ్ ద కన్వల్యూషన్ థీరమ్, కన్వల్యూషన్ అంటే ఏంటంటే మనకు ఒక సిస్టమ్ ఉందనుకోండి, మనం ఇన్పుట్ అప్లై చేస్తాం, అయితే ఆ ఇన్పుట్ అప్లై చేసినప్పుడు హౌ ద సిస్టమ్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ద అవుట్పుట్. సో ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద అవుట్పుట్ ఫ్రమ్ ద గివెన్ ఇన్పుట్, it is calculated using the convolution. Convolution is actually a process by which you can find out the output. అయితే ఈ y of three signals ఉన్నాయి కదండి, x of n, y of n, h of n. These are the three important signals we have to understand in order to get the output. Now see, x of n కి మీకు ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మీరు చదువుకొని ఉంటారు కదండి మీ కోర్సులో మ్యాథమెటిక్స్లో కానీ మీకు లేదంటే 2-1లో సమ్ యు గెట్ సమ్ కోర్స్ రైట్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. సో ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x of n is x of omega, the Fourier transform of y of n is y of omega, the Fourier transform of h of n is the h of omega. h of n అంటే it is a unit sample response or impulse response. ఇక్కడ యూనిట్ శాంపుల్ రెస్పాన్స్ అని ఉంది కదండి, దీనికి అదర్ నేమ్ అంటే ఇంపల్స్ రెస్పాన్స్. ఓకే, now see how to get the output means, so in the time domain it is convolution అండి. అదే ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మనం మార్చుకుంటే then it becomes a very simple. So y of omega means what? The Fourier transform of the output of the system. Y of omega is equal to h of omega into x of omega. H of omega is the Fourier transform of x of n, and y of this one x of omega is the Fourier transform of the input. Now when you take the Fourier transform of all these things, then y of omega output spectrum is equal to the spectrum of the input and frequency response. Okay, this is called h of omega is the frequency response, h of n is the unit sample response. That's what you have to remember. Okay, are you clear? So x of n is the input sequence, y of n is the output sequence, h of n is the unit sample sequence. అదే మనం ఫ్రీక్వెన్సీ డొమైన్లో మాట్లాడినాం అనుకోండి, సపోజ్ ఇక్కడ ఉన్నాయి కదా, ఒమేగా అంటే ఫ్రీక్వెన్సీ డొమైన్, ఎన్ అంటే టైమ్ డొమైన్. ఓకే, యూ హ్యావ్ ఏ టైమ్ డొమైన్, దిస్ ఇస్ అ టైమ్ డొమైన్, అగైన్ దిస్ ఇస్ అ టైమ్ డొమైన్. y of omega is equal to h of omega into x of omega. Now by multiplying the input spectrum, x of omega ఉంది కదా, x of n, ఈ x of n కి స్పెక్ట్రమ్ x of omega, అదేవిధంగా h of n స్పెక్ట్రమ్ h of omega. By multiplying these two, x of omega and h of omega, you can get y of omega. Y of omega is the spectrum of the output of a sequence of a system, which you can get by multiplying by h of omega into x of omega. By multiplying these two spectrums, you can get the output, where y of omega, x of omega and h of omega are the corresponding Fourier transforms of y of n, x of n and h of n. Okay, are you clear? So అంటే ఈ x of n కు Fourier transform x of omega, y of n కి Fourier transform y of omega, h of n Fourier transform h of omega. Like that, for three sequences you have a three different spectral components. Clear? I hope you are clear about that. So therefore, to find out the response of the system, so this is the relation, very important relation, y of omega is equal to h of omega into x of omega. Very useful, you write down on your notebook this one, y of omega is equal to x of omega into h of omega,
where y of omega is the spectrum of the output, or otherwise Fourier transform of the output. H of omega is the Fourier transform of the unit sample response. X of omega is the Fourier transform of the input sequence. Okay, like that. Now you see here, once after calculating the this output, we have to find out the magnitude and phase angle. Okay, magnitude and phase angle. అయితే ఈ magnitude and phase angle ఎట్లా కనుక్కుంటామంటే, you see mod y of omega is equal to, so magnitude of h of omega into magnitude of x of omega. Just you take the mod value. Suppose మనకి a plus jb అని ఉందనుకోండి, ఒక కాంప్లెక్స్ నెంబర్ a plus jb, దానికి magnitude ఎట్లా కనుక్కుంటాం? Can anybody tell me? Suppose if you have a complex number a plus jb, how to calculate the magnitude spectrum of, suppose you assume that some x is equal to a plus j అంటే మీకు తెలుసు కదండి, imaginary number a plus jb. How to get the magnitude of x? Can anybody tell me? I'm asking simple mathematics. Can anybody tell me? X is equal to a plus jb. Root of a square plus root of x square plus b square. S. Okay, can you tell me magnitude? Okay, phase angle. For the same number, what is the phase angle? Okay, I will tell you, no problem. See, to calculate the magnitude of any number, any complex number, real number ki aithe ade magnitude vastadandi. Real number, suppose 3 undanukondi, daniki magnitude enta ante 3 ne. But suppose if you have something like this, you see some x is equal to 3 plus j4 అని ఉందనుకోండి, 3 plus j4. So for that, what is the magnitude? Mod x ante under root 3 square plus 4 square. Suppose a plus jb ఉందనుకోండి, under root a square plus b square. So like that is the magnitude. And phase angle అయితే ఆ a plus jb కి phase angle ఏంటంటే tan inverse b by a. Tan inverse imaginary part divided by real part. Imaginary part అంటే b, real part అంటే a. Like that. Suppose if you take the example of 3 plus j4, so magnitude is under root 3 square plus 4 square. Phase angle is tan inverse 4 by 3. Okay, like that. Okay, so therefore here you can see, Okay, sir. Okay, so here you can see mod y of omega is equal to, so if you want to find out the magnitude of the output, magnitude మనకి సిస్టంలో అవుట్పుట్ జనరేట్ అయిన తర్వాత దాని magnitude కనుక్కోవాలనంటే, so just whatever the function you are getting, mod h of omega, you take the magnitude of that, and also you take the magnitude of input x of omega, then you make just you multiply those two, you will get the magnitude of the output sequence. Okay, whatever the magnitude you are getting, so that you can get from the system. Suppose if you want to find out the phase angle of the output, that is angle of y of omega, so just you find out the individual phase angles of x of omega and h of omega, then you add it. Okay, that's all. Okay, so you add it. So you add the phase angle of h of omega to the phase angle of x of omega, that gives you the phase angle of the output of that particular system. Okay, so this is about the frequency domain analysis of the discrete time signal. Now we will see a simple example, so how to find out the output of a system. Okay, now you see this is a important problem, you make a note of this, parallel ga meer raskondi. This is the problem statement. So a linear time invariant system, LTIN, linear time invariant ante LTI system. An LTI system is characterized by impulse response h of n. H of n ante what is this? This is called impulse response of a discrete time system. n ante discrete time system, and you have to remember it always. ఇక్కడ bracket లో n రాసి ఉందంటే that is a discrete time system. Suppose if you have a some other t, small t ఉందంటే it is a continuous time system. ఓకే, మన కోర్సులో మనకి కంప్లీట్గా డిస్క్రీట్ టైమ్ సిస్టమ్సే ఉంటాయండి, కంటిన్యూస్ టైమ్ సిస్టమ్స్ ఉండవు, బికాజ్ ఇట్ ఈస్ ఎ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్. సో హియర్ హెచ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు
1 by 2 whole power n u of n. Where what is u of n? U of n, what is u of n? It is a unit step sequence. మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదండి, యూనిట్ స్టెప్, యూనిట్ ర్యాంప్, యూనిట్ ఇంపల్స్ ఆర్ యూనిట్ శాంపుల్ సీక్వెన్స్, రైట్? సో దిస్ ఈస్ ద ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్. Now determine the spectrum. Okay, we will only calculate the spectrum, just this energy, these things we will see later. Determine the spectrum of the output signal when the system is excited by the signal x of n is equal to 1 by 4 whole power n u of n. Okay, idemo input, idi impulse response. Okay, this is the input signal, input to the digital signal processor or system, and this is the impulse response. Impulse response is nothing but, impulse response అంటే ఏమంటే ఏదైనా ఒక సిస్టమ్ తీసుకొని దానికి ఇంపల్స్ అప్లై, ఇన్పుట్ అప్లై చేస్తే వాట్ టైప్ ఆఫ్ రెస్పాన్స్ యూ విల్ గెట్, దట్ రెస్పాన్స్ ఇస్ కాల్డ్ ఇంపల్స్ రెస్పాన్స్. సో ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ఎ డిస్క్రీట్ టైమ్ సిస్టమ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్ ఫర్ ద ఇన్పుట్ ఇంపల్స్. ఇఫ్ ద ఇన్పుట్ టు ద system is an impulse, the response of the system is called impulse response of the system. ఒకవేళ మీకు అట్లాంటి క్వశ్చన్ వస్తే డిఫైన్ వాట్ ఈస్ అన్ ఇంపల్స్ రెస్పాన్స్. సో ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ఏ సిస్టమ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్ ఫర్ ద ఇన్పుట్ ఈజ్ ఇంపల్స్. ఓకే, వెన్ ద ఇన్పుట్ ఈజ్ అన్ ఇంపల్స్, ద రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఇంపల్స్ రెస్పాన్స్. అయితే మనకి ఇక్కడ హెచ్ ఆఫ్ ఎన్ ఉంది, ఎక్స్ ఆఫ్ ఎన్ ఉంది. ఓకే, దిస్ ఇస్ ద ఇన్పుట్, దిస్ ఇస్ ద ఇంపల్స్ రెస్పాన్స్. మనల్ని ఏమడుగుతున్నారంటే డిటర్మైన్ ద స్పెక్ట్రమ్, అంటే అవుట్పుట్ స్పెక్ట్రమ్ కనుక్కోమంటారు. డిటర్మైన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ ది అవుట్పుట్ సిగ్నల్ when the system is excited by this input. Okay, now we have to proceed like this. సో మనం ఏం చేయాలనంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదంటే, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ y of omega? y of omega is equal to x of omega into h of omega. Okay, x of omega into h of omega. Now see, here you see this 1 by 2 whole power n u of n, this is the impulse response, and 1 by 4 whole power n u of n is the input to the system. ఫస్ట్ మనం హెచ్ ఆఫ్ ఒమేగా కనుక్కుంటున్నాము. హెచ్ ఆఫ్ ఒమేగా కనుక్కోవాలంటే దానికి మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎట్లా అప్లై చేయాలనంటే, సి హెచ్ ఆఫ్ ఒమేగా ఈజ్ నథింగ్ బట్ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ది హెచ్ ఆఫ్ n. That formula is n is equal to 0 to infinity, that h of n e power minus j omega n. Okay, that is the formula to find out the Fourier transform of the. Okay, here ikkada chudandi 1 by 2 power whole power n. What is this 1 by 2 whole power n? U of n. So 1 by 2 whole power n u of n means, so this is h of n. అయితే ఇక్కడ ఫార్ములాలో ఏంటంటే మనకి మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఉంటుంది జనరల్గా. మనకి ఇంతకుముందు ఇచ్చిన ఇంపల్స్, ఇక్కడ ఇంపల్స్ రెస్పాన్స్లో యూ కెన్ అబ్జర్వ్ హియర్ యూ ఆఫ్ ఎన్ ఈస్ దేర్. వాట్ ఈజ్ యూ ఆఫ్ ఎన్? యూ ఆఫ్ ఎన్ మీన్స్ ఇట్ ఈస్ యూనిట్ స్టెప్ సీక్వెన్స్ విచ్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ 0 to infinity. 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంది కాబట్టి, సో ఈ సమ్మేషన్ లిమిట్స్ కూడా మనకి 0 to infinity వస్తాయండి. ఆ యూ ఆఫ్ ఎన్ తీసేసాం ఇక్కడ. యూ అబ్జర్వ్ క్లియర్లీ హియర్ వీఆర్ నాట్ రైటింగ్ యూ ఆఫ్ ఎన్. వై వీఆర్ నాట్ రైటింగ్ యూ ఆఫ్ ఎన్? ఇక్కడ యాక్చువల్లీ ఇన్ ద ఫార్ములా ఇట్ ఈస్ ఫ్రమ్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ రాయాలి, కానీ యూ ఆఫ్ ఎన్ రాయడం వల్ల ఏమవుతుందంటే, సో లిమిట్స్ ఆల్సో విల్ చేంజ్ ఫ్రమ్ 0 to infinity. సో దట్ ఈస్ వై సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 to infinity 1 by 2 whole power n, సో e power minus j omega n. మీకు ఒక ఫార్ములా గుర్తుంటే, సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to infinity a power n u of n ఆర్ a power n ఉందనుకోండి ఎగ్జాంపుల్. సో దానికి సో సింప్లిఫైడ్ ఫార్ములా ఈస్ 1 by 1 minus a. Okay, the answer for that is 1 by 1 minus a. See here, so a power n e power minus j omega n ఉంది కదండి, a power n e power minus j omega n. హౌ టు రైట్ దిస్? ఇది ఎట్లా రాయొచ్చు అంటే 1 by 2 e power minus j omega whole power n అని రాయొచ్చు కదండి. ఒకసారి మీ నోట్బుక్ మీద రాయండి, అది ఇది రాయండి నోట్బుక్ మీద. ఈ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to infinity 1 by 2 whole power n e power minus j omega n అంతవరకు రాయండి అండి. రాసిన తర్వాత ఇప్పుడు దాన్ని n కామన్ తీయండి. యు టేక్ n కామన్, n పవర్లో ఉంది n, దెన్ అది ఎట్లా రాయొచ్చు? 1 by 2 e power minus j omega whole power n అట్లా రాయొచ్చు కదండి.
1/2 ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా ఎన్ రాయట్లేదు అక్కడ 1/2 ఈ పవర్ మైనస్ జే ఒమేగా హోల్ పవర్ ఎన్. ఓకే, యూ కెన్ రైట్ లైక్ దట్ ఇంటర్మీడియట్ స్టెప్ యూ కెన్ రైట్ ఇట్. పక్కన మీరు రాసుకోవచ్చండి 1/2 ఈ పవర్ మైనస్ జే ఒమేగా హోల్ పవర్ ఎన్. మనం ఇప్పుడు ఆ 1/2 ఈ పవర్ మైనస్ జే ఒమేగాని మనం ఏమని కన్సిడర్ చేయొచ్చు అంటే ఒక వాల్యూ ఏ అనుకోవచ్చు, ఎగ్జాంపుల్ ఏ. సో ఏ పవర్ ఎన్ లాగా ఉంది కదండి ఇప్పుడు ఫార్ములా, సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ 0 to infinity 1/2 ఈ పవర్ మైనస్ జే ఒమేగా హోల్ పవర్ ఎన్. ఆ 1/2 ఈ పవర్ మైనస్ జే ఒమేగా అనేది ఒక ఏ లాగా తీసుకుంటే సమ్ నంబర్, సో దెన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పవర్ ఎన్. అట్లా సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ 0 to infinity ఏ పవర్ ఎన్ ఫార్ములా ఏమంటే 1/1 minus a. ఓకే, 1/1 minus a, దానికి రిజల్ట్ 1/1 minus a. యు సీ హియర్ 1/1 minus what is a? a అంటే ఇక్కడ మనం 1/2 ఈ పవర్ మైనస్ జే ఒమేగా, దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ రిటర్న్ హియర్. సో 1/2 ఈ పవర్ మైనస్ జే ఒమేగా. ఓకే, ఐ హోప్ యు ఆర్ క్లియర్. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద హెచ్ ఆఫ్ ఒమేగా ఆర్ అదర్వైజ్ ద ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ద గివెన్ సిస్టమ్. సో మనం ఏం చేస్తున్నామో మీరు అర్థం చేసుకోండి అండి. ఏం చేస్తున్నామంటే వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ వాట్ ఈస్ ద two things are given to you. One is the impulse response, another one is the input. What we are trying to do is we are calculating the output of the system or frequency response of the system. So a frequency response kanukovalante manaki em kavali, we need the spectrum of the input, that is x of omega, and also the Fourier transform of the impulse response h of omega. Now we have to multiply these two. Okay, so first in the first case we have seen we have got h of omega. After that we have to get x of omega. What is x of omega? You see from the previous slide, you see x of omega is 1/4 whole power n u of n. Okay, 1/4 whole power n u of n. Now you see here x of omega itlane rayalandi. X of omega is equal to sigma n is equal to 0 to infinity 1/4 whole power n e power minus j omega n. అట్లా రాసి ఆ తర్వాత ఏం చేయాలి, 1/4 ఈ పవర్ మైనస్ జే ఒమేగా కామన్ తీసుకొని పవర్ ఎన్ రాయాల్సి ఉంటుంది. 1/4 ఈ పవర్ మైనస్ జే ఒమేగా హోల్ పవర్ ఎన్. ఓకే, సో నౌ అగైన్ ఇట్ ఈస్ ఇన్ ద సేమ్ ఫార్మ్, సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ 0 to infinity 1/4 ఈ పవర్ మైనస్ జే ఒమేగా హోల్ పవర్ ఎన్. దెన్ the common formula is 1/1 minus that particular a term. So x of omega is also 1/1 minus 1/4 e power minus j omega. Okay, I hope you are clear. So this is x of omega. Okay, ఇలాంటి మీకు చాలా సింపుల్ మీరు చేయాలండి. మీరు చేస్తేనే నెక్స్ట్ ఫర్దర్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువ వస్తాయి. డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్ మ్యాథమెటికల్ ఓరియంటెడ్. కాబట్టి మీరు ఈ మ్యాథ్స్ ఏముందులే అని నెగ్లెక్ట్ చేయొద్దండి. You have to concentrate more on this. If you have any difficulty, you can ask me. I will explain. I will try to explain in some more detail. Okay, so therefore, so this is x of omega. Okay, now this is x of omega. So once after getting this x of omega, just to multiply these two, so the response, the spectrum of the signal at the output of the system, అంటే సిస్టమ్ అవుట్పుట్ దగ్గర మనకు వచ్చే సిగ్నల్ ఏంటంటే you multiply these two. Okay, h of omega into x of omega. Just you write down 1/1 minus 1/2 e power minus j omega into 1/1 minus 1/4 e power minus j omega. రెండు మల్టిప్లై చేసినప్పుడు కామన్గా మీకు ఏమొస్తుంది, సో h of y of omega is equal to 1 divided by 1 minus 1/2 e power minus j omega into 1 minus 1/4 e power minus j omega. Okay, ఈ రెండు టర్మ్స్ డినామినేటర్లో వస్తాయండి. Now if you want you can simplify further, or otherwise you can stop there, right? So this is the response of the system. మనకు మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలంటే మళ్ళీ ఈ పవర్ జే తీటా లాగా ఉంది కదండి, ఈ పవర్ మైనస్ జే తీటా లాగా ఉంది. ఈ పవర్ మైనస్ జే తీటాకి ఫార్ములా ఎలూర్స్ ఫార్ములా, డూ యూ నో దట్? ఈ పవర్ జే తీటా ఉందనుకోండి, కాస్ తీటా ప్లస్ జే సైన్ తీటా. ఓకే, ఇక్కడ ఈ పవర్ మైనస్ జే ఒమేగా ఉంది కదండి, కాస్ ఒమేగా మైనస్ జే సైన్ ఒమేగా అట్లా రాయాలండి. రాసి దానికి మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటే మీకు యూ కెన్ ఫైండ్ అవుట్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆల్సో ఫేజ్ యాంగిల్. ఐ హోప్ యు ఆర్ క్లియర్ అబౌట్ దిస్. జస్ట్ యు మల్టిప్లై హెచ్ ఆఫ్ ఒమేగా అండ్ హెచ్ ఆఫ్ ఒమేగా ఇన్ ఆర్డర్ టు గెట్ ద ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ది అవుట్పుట్ సిస్టమ్. Okay, now see, now onwards
we are going to see very important topic. So up to now we have seen 50% of the first unit. Now remaining 50% of the first unit is completely about discrete Fourier transform. This is a very important, and you will get one 10 marks question on this discrete Fourier transform, very important. అదేవిధంగా సెకండ్ యూనిట్ కానీ థర్డ్ యూనిట్ కానీ రిమైనింగ్ యూనిట్స్కి దిస్ ఇస్ ద బేస్ అండ్ discrete Fourier transform DFT. Okay, so first we'll see the background of the DFT, then we'll go for what is a DFT. Okay, DFT means discrete Fourier transform. This discrete Fourier transform is used to find out the frequency domain representation of a discrete time signal by sampling its spectrum. Okay, అయితే ఈ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్స్ మొత్తం దేని మీద ఆపరేట్ అవుతుంటాయంటే, సో ఏ ఫైనట్ డ్యూరేషన్ సిగ్నల్ అంటే ఇన్ఫైనట్ డ్యూరేషన్ సిగ్నల్ ఎప్పుడు ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ టైమ్ అంటే సమ్ ఫైనట్ సిగ్నల్స్ యూ విల్ హ్యావ్ ఏ సమ్ ఫైనట్ సిగ్నల్స్, దెన్ యూ అప్లై దట్ ఫైనట్ సిగ్నల్ టు ద సిస్టమ్, దెన్ దట్ సిస్టమ్ విల్ ప్రాసెస్ దట్ సిగ్నల్, దెన్ ఇట్ గివ్స్ యూ ద కరస్పాండింగ్ అవుట్పుట్. అయితే మనకి డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్, నాట్ మోస్ట్, ఆల్వేస్ we give the input as a digital signal. Just now only I told you digital signal. అయితే మీకు డిటిఎఫ్టీలో స్పెక్ట్రమ్ కంటిన్యూస్గా ఉంటుందండి. ఆ కంటిన్యూస్గా ఉన్న స్పెక్ట్రమ్ని మనం తీసుకుంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ యూ విల్ గెట్. సో దట్ ఈజ్ వై మనం ఏం చేయాలనంటే ఆ స్పెక్ట్రమ్ని శాంపుల్ చేయాలండి. వీ హ్యావ్ టు శాంపుల్ ద స్పెక్ట్రమ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ డొమైన్. వన్స్ after sampling the spectrum in the frequency domain, you apply that spectrum to the digital signal processor, means like digital signal processor, so that you can process the signal. So DFT, discrete Fourier transform, is a mathematical tool, which is a mathematical tool used to find out the Fourier transform of a finite duration sequence. Okay, that is important point you have to remember. Discrete Fourier transform is a mathematical tool. It is a tool, simple formulas, mathematical tool used to calculate the Fourier transform of a finite duration sequence. Okay, finite duration sequence. కొన్ని ఫైనట్ అంటే నాట్ ఇన్ఫైనట్ అని, అంటే ఇన్ఫైనట్ వాల్యూస్ కాకుండా సమ్ ఫైనట్ డ్యూరేషన్ సిగ్నల్స్ అని. ఓకే, సమ్ 0 to 10, 0 to 100, 0 to 1000, 0 to 10,000, like that. Okay, that is for that purpose discrete Fourier transform is useful. Okay, are you clear? So discrete Fourier transform is one of the important topic in digital signal processing, and also it is a mathematical tool used to find out the Fourier transform of a finite duration sequence. అయితే డిటిఎఫ్టీ అని ఇంకొకటి కూడా ఉందండి, ఆ రెండు కన్ఫ్యూజ్ కావద్దు. డిటిఎఫ్టీ అని ఉంది, డిస్క్రీట్ టైమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, దట్ ఈస్ డిఫరెంట్. మళ్ళీ డిఎఫ్టీ డిఫరెంట్, ఈ రెండు కంప్లీట్ డిఫరెంట్, దే ఆర్ నాట్ సేమ్. డిటిఎఫ్టీ ఈజ్ డిఫరెంట్ అండ్ డిఎఫ్టీ డిఫరెంట్. డిటిఎఫ్టీ మీన్స్ ఒక డిస్క్రీట్ టైమ్ సిగ్నల్ తీసుకొని దానికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే, దెన్ వి సే దట్ ఇట్ ఈస్ ఆల్సో యూ కెన్ అప్లై ఇన్ఫైనైట్ డ్యూరేషన్ ఆల్సో డిటిఎఫ్టీలో. కానీ డిఎఫ్టీ ఇట్ ఈస్ ఎ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, and this is valid only, means generally we will use DFT for finite duration sequence. Okay, I hope you are clear about that. And by sampling the spectrum of the DTFT, we find out the Fourier DFT. Okay, manaku oka discrete sequence x of n తీసుకొని, for that x of n if you apply the DTFT, you will get a continuous spectrum. ఆ కంటిన్యూయస్ స్పెక్ట్రమ్ని మనం శాంప్లింగ్ చేసినప్పుడు, then you get a finite duration sequence. You apply this finite duration sequence to the DSP processor, then it can process it. Okay, so now these formulas are very very important one. You make a note of this. You రాసుకోండి రెండు. First one DFT, xk, capital X small k, xk is equal to sigma n is equal to 0 to n minus 1 x of n e power minus j 2 pi kn divided by n, kn divided by n minus j 2 pi j, this is j 2 pi kn divided by n for k is equal to 0, 1, 2, 3 and so on up to n minus 1.
ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఈ ఫార్ములా రాసుకున్నారని రాసుకోండి, ఇది ఉంటుంది కదా అని స్క్రీన్ షాట్ తీసుకొని అట్లా చేయొద్దండి, జస్ట్ రైట్ ఇట్. ఎందుకనంటే అక్కడ ఏమేమి టర్మ్స్ ఉన్నాయో అనేది మనం రాస్తేనే మనకి ఆ లెటర్ బై లెటర్ గుర్తుంటుంది, లేకపోతే అది కూడా ఒకసారి కదా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది. సిగ్మా n is equal to 0 to n minus 1 xn e power minus j2 pi kn divided by n. దీనికి డివైడెడ్ బై, కంప్లీట్ సిగ్మా కాదండి, ఓన్లీ పవర్లోనే ఈ డివైడెడ్ బై ఉంది, ఈ పవర్ మైనస్ j2 pi kn డివైడెడ్ బై n. ఓకే, ఆ 2 pi by n kn, సింప్లీ ఈ పవర్ మైనస్ j2 pi by n kn, j2 pi by n ఇంటూ kn. ఓకే, అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే ఈ x ఆఫ్ n ఉంది కదండి. వాట్ ఈస్ దిస్ x ఆఫ్ n? దిస్ x ఆఫ్ n ఈజ్ ఏ discrete time sequence on which you have to find, for which you have to find out the Fourier transform DFT. మనం ఏదైతే సీక్వెన్స్కి DFT కనుక్కోవాలనుకుంటున్నామో దట్ ఈస్ దిస్ సీక్వెన్స్ x ఆఫ్ n. ఓకే, మనం ఏదైతే సీక్వెన్స్కి DFT కనుక్కోవాలనుకుంటున్నామో దట్ ఈస్ వాట్ ఈస్ దిస్. అండ్ దిస్ xk అంటే దిస్ ఈజ్ ద స్పెక్ట్రమ్. అంటే మనం అంటే దానికి DFT కనుక్కున్న తర్వాత మనకి ఫ్రీక్వెన్సీ డొమైన్ ఫంక్షనే కదా వచ్చేది. దట్ ఈస్ వాట్ ఈస్ దిస్ xk. xk మీన్స్ signal is converted into the frequency domain. That's what you have to understand. Here n is equal to 0 to n minus 1. This capital N represents, ఇక్కడ కూడా n ఉంది కదండి, క్యాపిటల్ n, స్మాల్ n కదండి, క్యాపిటల్ n. This capital N represents number of samples in the sequence. Okay, number of samples. Suppose ఒక సీక్వెన్స్లో 10 samples ఉన్నాయనుకోండి, then it varies from 0 to 9. Okay, 0 to 9. Suppose if n is 10, k value varies from 0 to 9. Now here n value, see n is 0 to n minus 1. N value also varies in the same way. N is equal to 0 to, suppose if capital N is 10, k value varies from 0 to 9, n value also varies from 0 to 9. Okay, that's what the meaning of everything here. Okay, k is a frequency domain operator, n is a discrete time domain operator, capital N is the number of samples in the sequence. Okay, what is the other things you have? The small n is the index. You have, see, n is equal to 0, 1, 2, 3, 4, 5, 6, like that up to n minus 1. Now this is what is the definition of DFT. Define DFT అంటే మీరు ఈక్వేషన్ రాయాల్సి ఉంటుందండి, మీకు ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నారు ఫర్ 2 marks అండి. ఓకే, డిఫైన్ వాట్ ఈస్ DFT. DFT is a mathematical tool which is used to find out the frequency domain representation of a given discrete time signal or sequence అని చెప్పి మీరు ఈక్వేషన్ రాయాలంటారు. ఓకే, సో దేర్ ఫోర్ దిస్ ఈక్వేషన్ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు క్యాలిక్యులేట్ ద discrete time discrete Fourier transform. ఓకే, నెక్స్ట్ IDFT, దీనికి ఇన్వర్షన్. అంటే మనకి ఇక్కడ x ఆఫ్ n తెలుసు, x ఆఫ్ k క్యాలిక్యులేట్ చేస్తున్నాము. నౌ హియర్ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ క్యాలిక్యులేటింగ్ xn, ఈ xn కనుక్కుంటున్నాం. మనకేం తెలుసు, xk. ఓకే, ఆర్ యు క్లియర్? వీఆర్ క్యాలిక్యులేటింగ్ టైమ్ డొమైన్ సీక్వెన్స్, వీ నో ద ఫ్రీక్వెన్సీ డొమైన్ స్పెక్ట్రమ్. ఈ ఫ్రీక్వెన్సీ డొమైన్ xk తెలిస్తే మీరు మౌస్ని అబ్జర్వ్ చేయండి. సో if you know the xk, you can calculate xn. If you know xn, you can calculate xk. So determining x of k by knowing xn is a DFT. Determination of x of n by knowing xk is a IDFT, inverse discrete Fourier transform. IDFT అంటే inverse discrete Fourier transform. అయితే దీనికి డిఫరెన్స్ ఏమంటే సింపుల్ డిఫరెన్స్. xn బదులు xk రాస్తాం, ఇక్కడ యావరేజ్ తీసుకుంటాం n నెంబర్. ఇక్కడ మనకి శాంపుల్స్ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ శాంపుల్స్ క్యాపిటల్ n, వి టేక్ ద యావరేజ్ ఆఫ్ దట్. సిగ్మా రిమైనింగ్ థింగ్ సేమ్, సిగ్మా k is equal to 0 to n minus 1. ఈ xn బదులు xk రాస్తాం, మనకి ఎందుకంటే xk తెలుసు కాబట్టి. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ అండి. ఓకే, మైనస్ సైన్ హియర్ యూ హ్యావ్ ఎ ప్లస్ j2 pi by n kn. ఓకే, రిమైనింగ్ థింగ్స్ ఆర్ సేమ్. n is equal to, ఇక్కడ k వాల్యూ వేరీ అవుతుంది, బట్ హియర్ n వాల్యూ వేరీస్. ఓకే, n వాల్యూ వేరీస్ ఫ్రమ్, so 0 to n minus 1. Okay, that's the difference, right? So two things, one is here we have a divided by n and also minus sign here, because see, here minus, we have a plus here. Another difference is instead of x of n we write xk. Okay, అట్లా ఎందుకు రాయాల్సి ఉంటుందంటే
మనం xn కనుక్కోవాలండి. మనకి తెలిసిన ఫంక్షన్ ఏమి xk, ఫ్రీక్వెన్సీ డొమైన్ ఫంక్షన్ తెలుసు, టైం డొమైన్ ఫంక్షన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి xn యూజ్ చేస్తాం. సో వాట్ ఎవర్ వీ నో వీ సబ్స్టిట్యూట్ హియర్. ఓకే, హియర్ ఆల్సో n is the number of samples, capital N is the number of samples in the x of k, and n is the means x of k is a spectrum, discrete spectrum, n is the number of samples, and n value varies from 0 to n minus 1. Okay, these are the two important definitions of the DFT and IDFT. Please you make a note of this. I will stop here. In the next class we will see one problem on this, how to calculate the DFT of a given sequence, any sequence. Okay, we will see about these formulas and how to use this formula and this formula we will see in the next class. So you keep calculator with you whenever you come to the next class. మీ దగ్గర క్యాలిక్యులేటర్ పెట్టుకోండి, ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ చేయాలంటే క్యాలిక్యులేటర్స్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ కాంప్లెక్స్ థింగ్స్ ఉన్నాయి. e పవర్ మైనస్ π/2 ఉందనుకోండి, cos π/2 ప్లస్ j sin π/2 అని వస్తుంది. అప్పుడు cos π/2 వాల్యూ 0, sin π/2 ఇస్ 1. కొంచెం ఫాస్ట్గా మీరు మ్యాథమెటిక్స్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి వెన్ యూ కమ్ టు ద నెక్స్ట్ క్లాస్ యూ కీప్ విత్ యూ ఎ క్యాలిక్యులేటర్. అండ్ ఇవి మీరు వింటే కాదండి, నేను ఇక్కడ ఏదో స్లైడ్స్ పెట్టి చెప్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టైం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, సెకండ్ టైం కూడా కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. వన్స్ 3 times 4 times మీరు ప్రాక్టీస్ చేస్తే it becomes very easy, and definitely you will get a problem on this, a 10 marks problem. Every year I will show you the question papers also, if possible, in the next class. So I will show you the question papers also. But remember that before coming to the next class on Thursday, these formulas you have to remember, you have to by heart. These formulas are that much important to continue the next class. Okay, so I will stop here. If you have any questions you can ask me. I will stop here. If you have any questions you can ask me, otherwise I will end the session. Okay, any question? Okay, if you don't have any questions, just you can leave the session. అండ్ ఒకవేళ మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే పక్కన రాసి పెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్ జాయిన్ అయినప్పుడు యూ కెన్ క్లియర్ ద క్వశ్చన్స్, యూ కెన్ క్లియర్ దోస్ డౌట్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ డూ దట్. ఓకే, థ్యాంక్ యూ.